శ్రీ పరాభవనామ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని హెచ్సివి యాజమాన్యం హెచ్సివి ఆపరేటర్లకు మరియు హెచ్సివి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ ఉగాది పర్వదిన వేళ ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ మోదుకూరి రాధాకృష్ణ శర్మ గారు అందిస్తున్న విలువైన పంచాంగ శ్రవణాన్ని ప్రేక్షకులు వీక్షించండి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలకి ఒక ప్రత్యేక స్థానం కలదు. ఆ పండుగలలో ఉగాది పండుగ విశిష్టత మరింత ప్రత్యేకత కలదు. ఆ ఉగాది పండుగ గురించి, ఆ యొక్క ఉగాది ప్రాముఖ్యత గురించి కూడా మనం హెచ్సివి ప్రేక్షకుల కోసం ఈ తెనాలి పట్టణానికి చెందినటువంటి ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులైనటువంటి మోదుకూరు రాధాకృష్ణ శర్మ గారి మాటల్లో విందాం. నమస్కారం గురువు గారు. హెచ్సివి ప్రేక్షకుల కోసం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది రోజున ఏమేమి కార్యక్రమాలు చేస్తే మనకి మంచి చేకూరుతుంది, అలాగే ఈ యొక్క సంవత్సరము ఏ సంవత్సరం పేరుతో పిలువబడడం జరుగుతుంది, ఆ యొక్క రాశి ఫలాలను కూడా మనం మోదుకూరి రాధాకృష్ణ శర్మ గారి మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మా యొక్క ప్రేక్షకులకి ఈ ఉగాది పర్వదినం యొక్క విశిష్టత గురించి, ఈ యొక్క సంవత్సరం జరిగేటువంటి రాశి ఫలాల గురించి కూడా సవివరంగా తెలియజేస్తుంటాం మనం కోరుతున్నాం. ఆపదామ భర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ముందుగా హెచ్సివి ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరాభవనామ సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుందాం. ఉగాది అంటే షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా జీవితంలో ఉండేటువంటి ఒక సుఖము కష్టమే కాదు, అన్ని రకాల విషయాల్ని కూడా మనం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఈ ఉగాది పర్వదినం మనకి ప్రబోధిస్తుంది. కాబట్టి ఉగాది పండుగ రోజున ప్రాతకాలంలోనే లేచి స్వామివారిని దైవ దర్శనం చేసుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడిని సేవించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత భగవంతుడిని ధ్యానించడం, ప్రార్థించడం, వీటిల్లో కూడా శ్రవణము అనేది కూడా ఒక భక్తియుతమైనటువంటిది. అందువల్ల ఉగాది రోజున ఉగాది పంచాంగ శ్రవణం చేయటం ద్వారా కూడా మనం భగవంతుడి యొక్క కృపకు పాత్రులు అవటానికి అవకాశం ఉంటుంది. ఈ పరాభవనామ సంవత్సరం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఇందులో నవనాయకుల్లో 7 నాయకులు శుభులు, 2 నాయకులు పాపులు. అంటే దీని ద్వారా ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం మీద శుభ ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. రాబోయేటువంటి కాలానికి మంచి ఫలితాలని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మొట్టమొదటిగా ఈ సంవత్సరం గ్రహణాల గురించి చూస్తే మన తెలుగు నేలలో ఈ గ్రహణాలు కనపడవు. కాబట్టి సూర్యగ్రహణము, చంద్రగ్రహణం గురించి మనం ఇందులో ఆలోచించాల్సిన అవసరం ఉండదు. లేకపోతే తర్వాత మూఢములు, గురుమూఢమి, శుక్రమూఢమి ఉన్నాయి. గురుమూఢమి అంటే మనకి ఈ 15/7/2026 నుంచి 12/8/2026 వరకు గురుమూఢమి ఉన్నది. అలాగే శుక్రమూఢమి 19/10 అంటే అక్టోబర్ 19 నుంచి నెలాఖరు 29వ తేదీ వరకు శుక్రమూఢమి ఉన్నది. ఈ మూఢమిలో శుభకార్యాలు మాత్రం చేయటానికి వీలుండదు. తర్వాత కర్తరి, నిజ కర్తరి, ఇది 11/5 అంటే ఈ మే 11వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు నిజ కర్తరి ఉన్నది. ఈ కర్తరిలో మనము గృహ సంబంధించినటువంటి విషయాలు చేయకుండా ఉండటం మంచిది. ఆ తర్వాత ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు ఉన్నాయి. ఇవి 2/6/16 నుంచి 13/6/26 వరకు యమునా నది పుష్కరాలు అధిక జ్యేష్ఠ మాసంలో ఉంటాయి. తర్వాత ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాల్లో అంటే 7 నవనాయకుల్లో 7 శుభగ్రహాలు, 2 పాపగ్రహాలు అవటం వల్ల ఈ సంవత్సరం యొక్క ఫలితాలు బాగుంటాయని చెప్పవచ్చు. ఇందులో మొట్టమొదటిగా మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం.
మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక మొదటి పాదము ఈ మేషరాశి కిందకి వస్తాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే చాలా గడ్డు కాలమనే చెప్పొచ్చు. తలచినటువంటి పనులన్నీ ఆటంకాలు అవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. తర్వాత బంధువులతో కానీ విరోధాలు రావచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యతా లోపం రావడానికి అవకాశం ఉంది. తర్వాత విద్యార్థులకి అత్యంత శ్రమతో పాస్ అవ్వటం జరుగుతుంది. అంటే విద్యార్థులకు కూడా పూర్తిగా అనుకూలంగా ఉండదు. అలాగే ఉద్యోగంలో పై అధికారులతో, ఉద్యోగస్తులైతే పై అధికారులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. తర్వాత అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు జరగకపోవచ్చు. అలాగే వ్యవసాయం వారికి పంట అంతా బాగా పండుతుంది, చేతికి వచ్చే సమయానికి వర్షం ద్వారా కానీ దేని ద్వారా కానీ ఆటంకాలు ఏర్పడతాయి. రుణాలు తీరవు, రుణభారం కలుగుతుంది. తర్వాత రాజకీయ నాయకులకి ఏ రకంగానూ మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఈ ఈ మేషరాశి వారు గురువు, శని, కేతువు ఈ గ్రహాలకి అభిషేకాలు, పూజలు చేయటం ద్వారా కొంతవరకు ఈ ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చు. తర్వాత రెండవది వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఈ వృషభ రాశి కిందకి వస్తాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 5, అవమానం 4. వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే పూర్తిగా అనుకూలత కాకుండా పూర్తిగా ప్రతికూలత కాకుండా ఉంటుంది. వీరికి శుభాశుభ మిశ్రమాల వల్ల వ్యాపారస్తులు మాత్రం బాగుంటుంది. విద్యార్థుల్లో సాధారణంగా వారు ఆశించిన స్థాయిలో లేకపోయినా కానీ ఉత్తీర్ణులు అవ్వటం జరుగుతుంది. అలాగే రైతులకి మెట్ట పంట చాలా బాగుంటుంది. అంటే ఈ తొలగరి పంట చాలా బాగుంటుంది, మెట్ట పంట కూడా బాగుంటుంది. తర్వాత వ్యాపారస్తులకి సాధారణంగా ఉంటుంది. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తర్వాత ఇక మూడవది మిథున రాశి. ఈ మిథున రాశికి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ మిథున రాశికి వస్తాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11. వీరికి రాజపూజ్యం 1 అయితే అవమానం 7. వీరికి చాలా ఈ రాశి వారికి చాలా అన్ని ఫలితాలు చాలా బాగుంటాయని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అవడానికి అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగస్తులకి అనుకున్నటువంటి చోటకి ప్రమోషన్స్ రావటం కానీ ట్రాన్స్ఫర్స్ రావటం కానీ జరుగుతుంది. విద్యార్థులకి మంచిగా ఫలితాలు ఉంటాయి. వీరు ఆశించినటువంటి ర్యాంకుని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. తర్వాత ఇది మిథున రాశి యొక్క ఫలితం. తర్వాత నాలుగవది కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఈ కర్కాటక రాశి కిందకి వస్తాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. వీరికి ఈ సంవత్సరం మొత్తం మీద ఒడిదుడుకులు ఉంటాయి. ఒకప్పుడు బాగుంటుంది, ఒకప్పుడు కొంచెం తక్కువ స్థాయిలోకి పరిస్థితులు ఉండొచ్చు. తర్వాత ఆదాయాన్ని మించినటువంటి వ్యయం ఉంటుంది. వీరికి స్థిరాస్తులు సంబంధించినటువంటి కోర్టు సమస్యలు కానీ పేచీలు కానీ రావచ్చు. తర్వాత వీరికి ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతాయి. తర్వాత విద్య సాధారణంగా ఉంటుంది విద్యార్థులకి. అలాగే వ్యవసాయం సాధారణంగా ఉంటుంది. అంటే వీరికి ఆదాయము వ్యయము 2 సాధారణంగా వ్యవసాయదారులకి సమానంగా ఉంటాయి. వ్యాపారస్తులకి మాత్రం జాయింట్ వ్యాపారం మాత్రం పనికిరాదు. వీరు ఈ నక్షత్రం వాళ్ళు వీరికి శని ఎక్కువగా లోపించడం వల్ల శని పూజలు చేయించుకోవటం, శని అభిషేకం చేయించుకోవటం, శనిదేవుని ప్రార్థన చేయటం కొంతవరకు మేలు చేయవచ్చు. తర్వాత
సింహరాశి. సింహరాశి వాళ్ళకి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదము ఈ సింహరాశి కిందకి వస్తాయి. తర్వాత వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. అంటే అన్నీ సమానంగా ఉన్నాయన్నమాట. తర్వాత వీరికి సాధారణంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి అంటే వ్యాపార నిమిత్తం కావచ్చు, విద్యార్థులు చదువు కోసం కావచ్చు, ఏదైనా బాగా దూర ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతుంది. తర్వాత వ్యవసాయం వ్యయ ప్రయాసాలతో ఉన్నప్పటికీ వ్యవసాయం లాభిస్తుంది. తర్వాత కుటుంబంలో అన్యోన్యతలు ఉంటాయి. తర్వాత పెళ్లి కాని వారికి వివాహం అవటానికి అవకాశం ఉంది. కన్యారాశి. కన్యారాశికి 2, 3, 4 పాదాలు అంటే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వస్తాయి. వీరికి ఆదాయం 8, వ్యయం 11. అలాగే రాజపూజ్యం 3, అవమానం 3. ఈ వీరికి ఏ విషయమైనా పట్టిందలా బంగారం అవుతుంది. ఈ కన్యారాశి వారికి ఏ విషయంలో అయినా సరే కొత్త స్థలాలు కొనటం కానీ, కొత్తగా ఇల్లు కట్టుకోవటం కానీ, పెళ్లి కాని వారికి వివాహం కుదరటం కానీ జరుగుతుంది. తర్వాత కుటుంబంలో అన్యోన్యతలు ఉంటాయి. మంచి ఆదాయం ఉంటుంది. వీరిలో విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. వీరు కోరినటువంటి సీటు లభిస్తుంది. తర్వాత వ్యాపారస్తులకి పూర్తిగా యోగకాలం అని చెప్పవచ్చు. అలాగే రైతులకి 2 పంటలు బాగుంటాయి. వీరికి ప్రథమ పంట, ద్వితీయ పంట కూడా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ కన్యారాశి వారు చాలా మొత్తం మీద వీరు ధన్యులనే ఈ సంవత్సరం చెప్పవచ్చు. తర్వాత తులారాశి. ఈ తులారాశి చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి. వీరికి ఆదాయం 5, వ్యయం 14. అలాగే రాజపూజ్యం 6, అవమానం 3. వీరికి కూడా ఈ తులారాశి వారికి కూడా అన్ని విధాల యోగదాయకమైనటువంటి సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం అని చెప్పవచ్చు. వీరిలో విద్యార్థులకి మంచి ర్యాంకులు వస్తాయి. వాళ్ళు అనుకున్నటువంటి చోటకి వీరు క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత ధనాదాయం బాగుంటుంది. ఈ రాశి వారికి పేరు ప్రతిష్టలు బాగుంటాయి. తర్వాత ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకి అన్ని విధాల అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. తర్వాత ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి. అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు కూడా జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యవసాయదారులకి రుణ భారాలు తీరుతాయి. అనుకున్నటువంటి పంట సమయానికి చేతికి అందుతుంది. వీరికి అన్ని విధాల యోగమైనటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. తర్వాత వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి. ఈ రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. వీరికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. వీరికి 2, 3 రకాల ఆదాయాలు వస్తాయి. ఈ రాశి వారికి కోర్టు సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వీరి పరిష్కారం అవుతాయి. తర్వాత విద్యార్థులకి విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. తర్వాత వీరికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ ఉద్యోగస్తులకి అన్ని విధాల యోగదాయకం. వ్యవసాయదారులకి రుణాలన్నీ తీరుతాయి. వ్యాపారస్తులకి మంచి లాభదాయకంగా ఉండేటువంటి కాలంగా చెప్పవచ్చు. తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ఈ రాశి కిందకి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి చాలా సాధారణంగా ఉంటుంది. తర్వాత నమ్మిన వారు మోసం చేస్తారు. దగా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చోర భయం ఉంటుంది. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా సాధారణ ఫలితాలు ఉంటాయి. వీరు ఆశించినటువంటి ఫలితాలు ఉద్యోగస్తులు పొందరు. తర్వాత వ్యవసాయానికి ఈ రుణభారం పెరుగుతుంది. పంట చేతికి అందదు. వీటికి ఎక్కువగా నల్ల పంట ఎక్కువగా అంటే పెసర, మినుము అనేది
ఎక్కువగా లాభదాయకం కాదు. వీరికి ఈ ఈ నక్షత్రం వాళ్ళకి, అంటే మూలా నక్షత్రం వాళ్ళకి, కుడి చేయి చిటికెన వేలికి పిల్లికన్ను రాయి, లేకపోతే దాన్నే వైఢూర్యము, క్యాట్స్ ఐ అవి ధరించడం చాలా మంచిది. తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మకర రాశి కిందకి వస్తాయి. ఈ పూర్తిగా యోగదాయకమైనటువంటి కాలం మకర రాశి వారికి. వీరికి ఉద్యోగస్తులకి అయినట్టయితే ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు. ఉద్యోగస్తులకి చాలా మనశ్శాంతిని కలిగించేటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకి ర్యాంకులు సాధిస్తారు. అనుకున్నటువంటి ప్రదేశాలకి వీరు చదువు నిమిత్తమై వెళ్ళే అవకాశాలు వస్తాయి. అలాగే వ్యాపారస్తులకి అన్ని విధాల యోగకాలంగా ఉంటుంది. తర్వాత రైతులకి 2 పంటలు బాగుంటాయి. తర్వాత వీళ్ళలో ఈ భార్యాభర్తలకి అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వారికి అన్ని విధాల ఈ పరాభవనం సంవత్సరం యోగకాలంగా చెప్పవచ్చు. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి. వీరికి ఆదాయం 2, వ్యయం 8. తర్వాత వీరికి రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువ భాగం దుష్ఫలితాలే ఉంటాయి. అందువల్ల ఈ దుష్ఫలితాలు తెలుసుకోవడం ద్వారా మనం ముందుగా జాగ్రత్త పడటానికి, వీటిని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, సమస్యల్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. ముందుగా వీటిని తెలుసుకోవడం ద్వారా వీరికి కలహాలు సంభవించవచ్చు. తర్వాత మాట పట్టింపులు, ఆటంకాలు ఎక్కువగా కలుగుతుంటాయి. తర్వాత ఈ ఆశించినటువంటి, అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మీరు పొందలేరు. తర్వాత కోర్టు విషయాల్లో చాలా అపజయాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యవసాయదారులకి, వ్యాపారస్తులకి కూడా ఇది గడ్డు కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. వ్యవసాయదారులకి పంట చేతికి వచ్చేటువంటి సమయానికి వర్షం వల్ల కావచ్చు, లేకపోతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, పంట పూర్తిగా చేతికి రాకపోవడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎక్కువగా, వీరు కూడా శని పీడ ఎక్కువగా ఉండటం వల్ల శనిని, రాహుకేతువుల్ని అర్చించడం ద్వారా మంచి ఫలితాలని పొందవచ్చు. లేకపోతే తర్వాత చివరిది మీనరాశి. మీనరాశి వాళ్ళకి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఈ మీనరాశి కిందకి వస్తాయి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. వీరికి శుభాశుభ మిశ్రమ ఫలితం ఉంటుంది. ధనాదాయం మాత్రం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏ పని చేసినా ఆటంకాలు వస్తాయి. తర్వాత మానసికమైనటువంటి ఆందోళన కలిగించే అవకాశాలు వస్తాయి. తర్వాత ఆరోగ్యాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తర్వాత ఉద్యోగస్తులకి బాగుంటుంది. వ్యవసాయదారులకైతే చాలా బాగుంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటి వారికి ఎక్కువ యోగకాలంగా చెప్పవచ్చు. తర్వాత వ్యాపారస్తులకు కూడా అన్ని విధాల యోగకాలం. ఈ రాశి వారు ఎక్కువగా శని పీడ ఉంటుంది కాబట్టి వీరికి కుడి చేయి మధ్య వేలుకి ఇంద్రనీలం కానీ, మయూర నీలం కానీ ధరించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. కాబట్టి ఈ మొత్తం మీద ఈ సంవత్సర ఫలితాలు చాలా మంచిగా ఉంటాయని, మన ఈ ప్రేక్షకులందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభం భూయాత్. విశిష్టమైనటువంటి ఉగాది పర్వదినాన్ని జరుపుకునే ఉగాది పండుగ గురించి, అలాగే ఈ పరాభవ సంవత్సరంలో జరిగే రాశి ఫలాల గురించి కూడా మనకి సవివరంగా అందజేసినటువంటి మధుకు రాధాకృష్ణ శర్మ గారికి ఎస్సీబీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాము. ఈ యొక్క సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి వెలుగులు ఇవ్వాలని చెప్పని, పాడి పంటలతో సుఖ సంతోషాలతో వెలసుండాలని చెప్పని ఆకాంక్షిస్తూ ఎస్సీబీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తుంది.